కట్టుడు పళ్ళు కట్టించుకున్న వాడికి రెండు లాభాలు. ఎవడైనా కోపం వచ్చి పళ్ళు ఓడగొడతానంటే ఏది ఓడగొట్టు, ఏం ఓడగొడతావు అని చూపించచ్చు. ఇవన్నీ ఏమి ఉండవు. ఇవన్నీ ముసలితనం పొందుతున్నాయట. ముసలితనం పొందనిది ఒక్కటి ఉన్నది, తృష్ణైకా తరుణాయతే, ఒక్క కోరిక తుంపదగా. ఈ కోరిక ఉందే, దీనికి మాత్రం వార్ధక్యం లేదు. ఎన్నేళ్ళైనా ఈ కోరికలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా లేస్తూనే ఉంటాయి. అందుకే వార్ధక్యం లేనిది ఆశ. అలాంటి దానిలో పడతావేమో పిచ్చాడా. నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెబుతున్నాను. నువ్వు ఎంతైనా తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టుండు, శరీరాన్ని బలాన్ని మాత్రం చూసుకోకు. నీ కళ్ళ ముందే ఎంతో మంది కుప్పగూలిపోయారు. ఏది నాకు బాగా నచ్చిన పురాణాలు కొన్ని ఉన్నాయి. స్కాంద పురాణం బాగా ఇష్టం. ఎందుకో తెలిసిన, మొత్తం పండరీపురానికి సంబంధించిన పాండురంగ మహాత్మ్యం అంతా స్కాంద పురాణంలోదే. పెద్ద పురాణం, 81,000 శ్లోకాలు. అందుకే చిట్ట చివరి పెడుతున్నాను ఆ పురాణాన్ని నేను. ఎందుకంటే అది మొదలు పెడితే ఏకధాటిగా మధ్య మధ్యలో 1-2 రోజులు బయటికి వెళ్ళిన, మిగతా రోజులు అలా చెప్పుకుపోవాలన్నమాట. అందులో ఒక గొప్ప కథ ఉంది. అందులోనే ఈ తుకారాం చరిత్ర, ఇవన్నీ కూడా. అసలు అవన్నీ కూడా భక్త తుకారాముని ఏమైనా బుట్టలో వేస్తానని ఒక వేశ్య బాగా ప్రయత్నం చేసి ఇంటికి పిలిచింది. ఈయన వెళ్ళాడు. వెళ్ళి, అసలు ఎంత సౌందర్యం, నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ పళ్ళు ఎంత బాగున్నాయి, నీ జుట్టు ఎంత బాగుంది అమ్మా, అద్భుతం అని అంటే ఆవిడ నిజంగా ఓహో బుట్టలో పడ్డాడు అనుకుంది. ఈయన చిట్ట చివరి కొసమీరు పేమని పిలిచాడో తెలుసా, ఇంత అందగత్తెవి నన్ను పిలిచావు, నీ కడుపులోంచి పాపగా పుట్టి నీ ఒళ్ళో ఆడుకునే భాగ్యం లేదన్నాడు. ఒక్క దెబ్బ కళ్ళు తిరిగి పెడుతున్నాడు. పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయ తల్లి అన్నాడే. మానవ మత్తుడు ఎవడైనా ఇలా అనగలడా? అందుకే ఆ పురాణాలు ఎత్తుకోవాలి. మానవుడు అప్పుడప్పుడు లోభానికి గురైపోతాడు. అందుకే ఎంత జ్ఞాని అయినా బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు బలవంతమైనవి, పండితుడిని కూడా పడగొట్టేస్తాయి. అయినా పండితుడు తొందరగా మెలకు తెచ్చుకుని బయటకు వస్తాడు, అజ్ఞాని అందులోనే కొట్టుమిట్టాడతాడు. ఆయన ఎంత జ్ఞాని కాకపోతే, నిజానికి భక్త తుకారం ఎవరో తెలిసిన పుట్టుకతో ఇప్పుడు మనం చెబుతున్న వెనకబడిన తరగతి బీసీ రిజర్వేషన్లోకి వెళ్ళవలసిన వాడు ఉంటే పాపం ఆయన ఆనాటి పండితులకి లేని జ్ఞానం ఆయనకున్నది. ఆయన అంత మాట అన్నాడు. దెబ్బకి కళ్ళు గింగిరాలిస్తే ఆవిడికి ఆయన కాళ్ళ మీద పడిపోయింది. సన్యాసినై తన ఆస్తి మొత్తం పండరీపురంలో ఉన్న పాండురంగుడికి రాసిచ్చేది. అలాంటి దేశంలో పుట్టాం మనం. అటువంటి భక్తులే మనకు ఆదర్శం. మిగతా వాళ్ళు ఆదర్శమేం కాదు, అది గొప్ప కాదు. అందుకని దుర్జయ, నీకు ఇది విషయం విను అని. ఇవంతా ఎందుకు చెబుతున్నానంటే, నీకు పట్టాభిషేకం చేస్తున్నాను, నువ్వు రాజు అవుతావు. యౌవనము, సౌందర్యము, సంపద, అధికారము, విద్య, ఈ 5 ఎవరి దగ్గర ఉంటే వాడు లోకాన్ని తనని పాడు చేసుకుంటాట. అన్నీ ఒకరి దగ్గర ఉండకూడదు. ఎందుకని? ముందు యౌవనం, అది మదం. రెండోది అందం. నా అంత అందం లేదు, టింగురంగానే అందరినీ అట్రాక్ట్ చేస్తున్నానో లేదా అనుకుంటాడు వీడు. మూడవది సంపద. అసలే యవ్వనం, దానికి అందం తోడయ్యింది. ఈ రెండింటికి తోడు డబ్బు. డబ్బు ఉంటే లెక్కే ఉంది, నా అంతవాడు లేడు అనుకుంటాడు వీడు. ఈ సంపదకు తోడు అధికారం. అమ్మో, ఇక అధికారం కూడా చేతిలో ఉంటే ఇంక లెక్క జమే ఉంది. ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, అన్ని చేతిలో ఉంటాయి. క్రిప్ ప్రపంచాన్ని అదుపులో పెట్టచ్చు. ఇవి సరిపోవన్నట్టుగా బ్రహ్మం తిమ్మిని బమ్మని చేసే చదువు కూడా ఉందనుకోండి. ఈ 5 ఉన్నవాడిని ఇంకెవడు అదుపులో పెట్టలేడు. వీడిని అదుపులో పెట్టాలంటే వాడి నిగ్రహమో లేక ఆ పరమాత్మ శక్తి తప్ప ఇంకేముండవు. వార్ధక్యం వచ్చాక గుర్తుకు వస్తుంది, జ్ఞానం అవుతుంది, జ్ఞానోదయం. అప్పటికి లాభాలు అన్నీ అయిపోతాయి. అప్పటికి పదవులు పోతాయి, సంపద ఉండదు. సంపద ఉన్న వార్ధక్యం వల్ల శరీరం పనిచేయదు, యవ్వనం పోయింది, అన్నీ పోయాయిగా. అది నాయన మరి జాగ్రత్త. ఇన్ని ఎవరు చెబుతారు? తండ్రి చెప్పాడు, వీడికున్న శాపాన్ని దృష్టిలో పెట్టుకు చెప్పాడు. చివరికి రాజుగా అభిషేకం చేశాడు.
తాను చిత్రకూట పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇంక చిత్రకూట పర్వతంలోనే తపస్సు చేసుకుందాం, మోక్షం పొందుదామని వెళ్ళిపోయాడు ఆయన. ఆ చిత్రకూట పర్వతం లంకేశాది పదాంకితంబులు ఝరాలంకార కోలంకషల్ పంకేజాకర మధ్య పంకేజాంతర సంకులాంతరములన్ ప్రవ్యక్త దివ్యాంగనా సంకేతంబులు మీనకేతన ధనుష్టంకార శంకావహత్ శంకారాళి కులంబులుంగల మహా శైలస్థలు చూచుచు ఆ చిత్రకూట పర్వతం అత్యంత పవిత్ర పర్వతం. అది రామచంద్ర ప్రభు అంతటి వాడు కాలు పెట్టి వనవాసం చేసిన దివ్య ప్రదేశం. సీతా సమేతుడై రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెడితే 14 ఏళ్లలో దాదాపు 10 సంవత్సరాల కాలం చిత్రకూట పర్వతం మీదే ఉన్నాడు ఆయన. తర్వాత చిట్ట చివరి కాలంలో దండకారణ్యానికి వచ్చాడు. ఆఖరి సంవత్సరంతో తిరుగుళ్ళోనే సరిపోయింది. ఎంచేత ఇంకొక ఏడాదిలో అరణ్యవాసం పూర్తవుతున్నారుగా సీతను ఎత్తుకుపోయాడు కనుక రావణాసురుడు. కాబట్టి నిజానికి అరణ్యవాసంలో ఒకే చోట ఎక్కువ కాలం ఉన్నది ఆ చిత్రకూటం మీదే. అటువంటి చిత్రకూట పర్వతం ఎటు తూచినా పైనుంచి కిందకి దబదబా ప్రవహించే సెలయేళ్లతో ఉంటుంది. ఇదిగో మొన్న వేసవి కాలంలో వెళ్ళాం. ఇందులో వీళ్ళంతా కూడా చిత్రకూటానికి వచ్చారు. చిత్రకూట పర్వతం పైన చూస్తే ఒకేసారి 1,00,000 మంది మీటింగ్ పెట్టుకోవచ్చు, అంత బాగుంది. అంత అద్భుతమైన చదును చేయబడిన స్థలం ఉంది. కొండ మీద ఇంత స్థలం ఉంటుందని మానవమత్తుడు ఊహించలేడు. అందుకే భరతుడు సైన్యంతో పాటు అక్కడికి వచ్చి విడిది చేశాడు అని చెబితే రామాయణంలో కొంతమంది మూర్ఖులు అవునా కాదా అంటారు. దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తాయి. ఓ పక్కన గంగానది చుట్టూత వడ్డాణంలాగా ప్రవహిస్తుంది చుట్టుకుని. ఏ వేపు చూసినా గుప్త గోదావరి ఒక పక్కన. కొండల్లో లోపలికి వెడితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇది లోపల కొండ గుహ లోపల సెలయేళ్లున్నాయి గుహలో. ఆ గుహలోకి కొన్ని చోట్ల దూరాలి, కొన్ని చోట్ల హాయిగా ఆడుకోవచ్చు, పడుకోవచ్చు, యుద్ధాలు చేయొచ్చు. 100 ఏనుగులు ఎడతాయి. ఏమంటే చూశారు ఎలా ఉన్నాయి? అసలు చూస్తూ ఉంటేనే ఎంత చల్లగా, న్యాచురల్ ఏసీ. ఇలా దోమలు కూడా కొట్టవు, కాళ్ళకి ఓడో మసూరు ఎక్కర్లేదు. దాన్ని ఏంటంటారు, అది టాటాయిస్ మస్కిటో కాయిల్స్ వెలిగించక్కల, అంత హాయిగా ఉంటుంది. చూసి తీరవలసిన దృశ్యం చిత్రకూట పర్వతం. అది నిజంగా చిత్రమైన శిఖరముల సముదాయం. చిత్రకూటము అంటే విచిత్రమైన శిఖరములుతో కూడినది. కూటమి అంటే కలసినది అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ కూటమి అనాలంటే భయం వేస్తోంది. అడ్డమైన వాళ్ళు కూటములు పెట్టేయటమే. వాడు స్వస్థత కూటం అంటాడు, వాడు మహాకూటం అంటాడు, వాడు దిక్కువాల కూటం అంటాడు. ఏదో దిక్కు మళ్ళీ మనకెందుకు. కానీ అన్నిటికంటే స్వస్థత కూటమి ఏమిటండి వీడి దుంపదేగా. అది అస్వస్థత కూటమి. అక్కడికి వెడితేనే మనకి లేనిపోయిన ప్రమాదాలు వస్తాయి. హేమాహేమీలు గొప్ప గొప్ప కులాలు కూడా అందులో కలిసిపోతున్నారు. మరి ఏమిటో తెలియదు, డబ్బు కక్కుర్తి పడుతున్నారు. అక్కడికి వెళ్ళాక కొద్ది రోజులు పోయి ఎత్తి మీద క్షవరమే. అదిగో అటువంటి చిత్రకూట పర్వతం మీదకి పోయాడు సుప్రతీక మహారాజు గారు. చక్కగా తపస్సు చేసుకున్నాడు. ఇక దుర్జయుడు కొడుకు, అద్భుతమైన సామ్రాజ్యం వచ్చింది వాడికి. ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, రథాలున్నాయి, కాల్బలం ఉంది, అఖండమైన కోశాగారం సంపద ఉన్నది. ఇవన్నీ రావడంతో వాడికి తండ్రి చెప్పినవన్నీ వచ్చాయి. ముందు అహంకారం వచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్న చిన్న చితక రాజుల్ని, రాష్ట్రాల్ని జయించి నేనే ఏకఛత్రాధిపత్యంగా రాజ్యపాలన చెయ్యాలి, సార్వభౌముణ్ణి అవ్వాలి అనుకున్నాడు ఆయన. వెంటనే అలా సంపద కూర్చుకున్నాడు, సైన్యం చేకూర్చుకున్నాడు. ఉత్తరం దిక్కుకు యుద్ధానికి బయలుదేరాడు. ఉత్తరం వైపున్న దిక్కున ఉన్న దేశాలన్నీ జయం చేశాడు. భారతాఖ్యమిదం వర్షం సాధయిత్వా సుదుర్జయ
తతః కిం పురుషం నామ వర్షం తేనాపి సాధితం. ముందు భారతదేశం అంతటినీ జయించేశాడు వాడు. భారతదేశం అయ్యాక కింపురుష వర్షానికి వెళ్ళాడు. ఇప్పుడు కింపురుష వర్షము అంటే సింగపూర్, మలేషియా ఇవన్నీ కలిసి ఉంటాయి. సింగపూర్కి మలేషియాకి మధ్యలో ఇప్పుడు మనకి ఏలూరుకి విజయవాడకి మధ్యలో హనుమాన్ జంక్షన్ బార్డర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అంతే. అసలు నేల మీద వెళ్ళేవాడికైతే పాస్పోర్ట్ వీసా కూడా అక్కర్లా. విమానంలో పెడితే మాత్రం పాస్పోర్ట్ వీసా కావాలి సింగపూర్ నుంచి మలేషియాకి. మేము ఏప్రిల్లో 2006లో వెళ్ళినప్పుడు సింగపూర్ ఆ బార్డర్ దాకా వెళ్ళాం. తర్వాత మాకేమో ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేకపోవడం వల్ల 5 రోజులే ఉన్నాం. దాంతో 6వ రోజు వచ్చేవలసి రావడంతో మలేషియా వెళ్ళలేదు. ఈసారి వెళ్ళేటప్పుడు అక్కడికి కూడా ఆ చుట్టుపక్కలంతా తిరిగి వచ్చేందుకు ప్రణాళికతో పెడుతున్నాం కాబట్టి ఈసారి చూడాలి. ఆ మలేషియాయే మన వాళ్ళు మలయ పర్వతం అనేవారు. పూర్వం మలయ పర్వతం అనేవారే, అదే మలయ అని. మందమలయానిలమ మందగతి వీచెన్నని అక్కడి నుంచే మలయానిలం అని వస్తుందన్నమాట. కొన్ని ఉన్నాయి, అవన్నీ ఒకప్పుడు మనవే. ఇప్పుడు మనం దుబాయ్ అంటున్నామే, ఈ దుబాయ్, కువైట్, ఈ మస్కట్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మద్రదేశము అని పిలువబడ్డాయి. అసలు మద్రదేశం అంటే ఇరాన్ అన్నమాట. ఇరాన్ అనే దానికి ప్రాచీన కాలంలో పర్షియా అని, ఆ పర్షియా కంటే ముందున్న పేరేమో ఇదిగో మద్రదేశం. పురాణాలలో మద్రదేశం, ఆ తర్వాత కాలం పర్షియా, ఆ తర్వాత ఇరాన్, ఇన్ని పేర్లు వచ్చేదానికి. ఆ ఇరాన్ ఈ దుబాయ్ ఇవన్నీ బార్డర్సే. మేము విమానం దిగిందేమో దుబాయ్, కానీ మరి షార్జాలో ఉన్నాం మేము ఎక్కువసేపు. కాబట్టి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. దీన్ని మద్రదేశాధీశ్వరుడైన శల్యుడు పరిపాలించాడు ఒకప్పుడు. కుంతి, మాద్రి అని పాండురాజు గారికి 2 భార్యలు ఉన్నారే, అందులో ఈ మాద్రి అక్కడ ఆవిడనమాట, పర్షియా దేశస్తురాలు. ఇప్పటికి కూడా పర్షియన్ వస్తువులు, పర్షియన్ తివాచీలు అని అక్కడ అమ్ముతారు. అక్కడ ఉన్నవన్నీ కూడా పర్షియన్ తివాచీలు అని అమ్ముతారు. కొనుక్కురావడం పెద్ద కష్టమేం కాదు, కానీ కొంటే అయ్యే ఖర్చు కంటే విమానంలో తీసుకురావడానికి అయ్యే ఖర్చుతోటి మళ్ళీ మనం దుబాయ్ వెళ్ళి రావచ్చు. అందుకని తీసుకురావడానికి భయం అనమాట మనకి. అంత ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఖర్చు ఎక్కువ అక్కడ. కొంచెం చీప్గా వచ్చే ఒకటే, అది దానికి ఏమిటంటారంటే ఫారిన్ విస్కీ. అది మాత్రం వాడు చెప్పాడు, ఏమండి ఇక్కడ ట్యాక్స్ లేనిది ఇది ఒక్కటేనండి అన్నాడు. అంచేత మహానుభావులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమాత్రం కన్నున్నా అది ఒక్కటే తెచ్చుకోవచ్చు. అక్కడికి వెళ్తే మిగతా ఏమి తెచ్చుకుందాం అనుకున్నా మనకి ఇళ్లలో నిత్యావసర వస్తువులు అవి కొంచెం కష్టం. మన ఖర్చులన్నీ దానికే సరిపోతాయి. ఈ ఉపన్యాసం డబ్బులన్నీ వస్తువుల దిగుమతికి సరిపోతాయి అన్నమాట. సరే, ఇంకెందుకు చెబుతున్నామంటే అక్కడికి వెళ్ళాడు వీడు దండయాత్రకి, వీడు తుంపదగా. ఆ రోజుల్లో సింగపూరు, మలేషియా జయించడానికి వెళ్ళాడు. దానికి కిం పురుష వర్షము అని పేరు. అక్కడ యాలకులు ఉన్నాయట, మంచి కర్పూర వృక్షాలు ఉన్నాయట. అక్కడి నుంచే అగరువత్తుల చెట్లు అక్కడ ఉన్నాయి. అగరత్తుల చెట్ల కింద బెరడు ఉంటుంది, ఇంతే బెరడు. నా బొటన వేలు చివర ఎంత ఉందో అంత బెరడుగా వస్తుంది. ఆ బెరడు ఖరీదు వాళ్ళ ఎంత ఉంటుందో మనం ఊహించలేము. ఒకసారి కృష్ణ గారు చెప్పారు, అంబికా కృష్ణ గారు, మేము అలా విదేశాల నుంచి బెరడు తెప్పిస్తూ ఉంటామండి, చిన్న చిన్నవిలాగా అగరు చెట్ల నుంచి. అది పిసరు కలిపితే ఘుమఘుమఘుమలు ఆడిపోతుంది మొత్తం అగరత్తే. ఆ కాస్త లక్షల్లో ఉంటాయి ఖరీదని. ఒరిజినల్ గా చెట్ల నుంచి కూడా తెప్పిస్తారు. అగరవత్తుల చెట్ల నుంచి కూడా తెప్పించి ఆ బెరడుతో ఉన్న ప్రత్యేకమైన బ్రాండ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. అవి వెలిగిస్తే అమ్మవారిలో కూర్చుంటుంది, ప్రత్యక్షం అవుతుంది. ఇందులో ఏ బ్రాండ్ ఉందో ఏమిటో ఒకసారి మనం అడుగుదాం ఈసారి వచ్చినప్పుడు. ఆయన్ని మర్చిపోకుండా మీరు గుర్తిస్తే ఆయన అడుగుదాం. ఆయన చాలా తరదైన వ్యక్తి కనుక ఆయన మాట్లాడితే మన ఉపన్యాసాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నాకు ఎప్పటికైనా పోటీ ఆయనే. రాజకీయంగా ఆయనకి ఎలాగో మనం ఎవరో పోటీ అవ్వలేం, కానీ పురాణాలకు పోటీ అయింది నాకు. ఏం ధారణ, ఏం జ్ఞాపక శక్తి అండి బాబు ఆయనకి. అసలు నిజంగా ఆయనలో ఉన్న అసలు మనిషి పురాణం మనిషే. ఊరికే భౌతికంగా వ్యాపారం చేస్తూ ఉంది శరీరం, భౌతికంగా రాజకీయంలో ఉన్నారు, కానీ వాటికి అతీతమైన మనిషి. ఆయనలో ఉన్న జ్ఞానశక్తి నాకు తెలుసు, లౌకిక శక్తి మీకు తెలుసు. ఏదో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు, రేపొద్దున మినిస్టర్ అవుతారు.
లేక ఆయన వ్యాపారవేత్త, ఇది మాత్రం చాలా మంది కొంతమందికి తెలుసు. మీలాంటి భక్తులకు ఎలాగో తెలుసు ఆయన గొప్పతనం. నాకు బాగా లోతు తెలుసు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా లేక ఈ వ్యక్తిగతంగా మేము ఆఫీసులో కూర్చుని గంటల గంటలు గడిపినా అవకాశం దొరికినప్పుడు అసలు పురాణ ధర్మాలు, పురాణ విశేషాలు తప్ప మరొక వ్యక్తిగతమైన విషయమే చర్చించరా. 13 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న పని ఇది. మొదటిసారి 96లో కదా మనం మొదలెట్టాం. 96 అంటే వాటికి ఎంత అయింది? సరిగ్గా 13 ఏళ్ళు పూర్తయింది. అందుకని చెబుతున్నా, ఆయన చెప్పారనమాట అగరొత్తుల చెట్లు వాటి విశేషాలు, ఆ బెరళ్ళు అగరుద్రుమములందు అని దేవీ భాగవతంలో చెప్పారే, అదే ఇక్కడ చెప్పాడు. ఈ రాజుగారు జయించి అగరత్తుల చెట్లు బెరళ్ళు అవి తీసుకొచ్చాట. వాటితో అగరత్తులు ప్రత్యేకంగా తయారు చేయించుకున్నట్టు రాజుగారు కూడా. ఆ తర్వాత హరివర్షం. హరివర్షం అంటే ఏమిటో తెలుసా? అదే పసిఫిక్ మహాసముద్ర తీరం. ఒకప్పుడు బలిచక్రవర్తిని తన పాదంతో తొక్కి పాతాళానికి పంపాడు విష్ణువు. విష్ణు పాదములు అక్కడ అడుగు పెట్టడం వల్ల దానికి ఏమని పేరు వచ్చింది? హరివర్షము. కాబట్టి హరివర్షము అంటే ఇప్పుడు లాస్ ఏంజల్స్ అంటున్నాం కదా, అదనమాట. అమెరికాలో లాస్ ఏంజల్స్ చాలా పెద్ద స్టేట్. ఆ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఉంది. కాలిఫోర్నియా అనేది స్టేట్, అందులో లాస్ ఏంజల్స్ ఓ సిటీ. ఆ కాలిఫోర్నియా నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, అయినా ఇక్కడ మళ్ళీ వచ్చింది కాబట్టి చెబుతున్నాం. అదే కపిలారణ్యము, అంటే కపిలుడు తపస్సు చేసిన చోటు. అదేంటో విచిత్రం. ఫస్ట్ టైం నేను అక్కడికే అడుగుపెట్టా. లాస్ ఏంజల్సే ఫ్లైట్ డైరెక్ట్ హైదరాబాద్ నుంచి బాంబే, బాంబే నుంచి లాస్ ఏంజల్స్ అన్నమాట. ఇప్పుడు ఆ ఫ్లైట్ తీసేసాట. ఈసారి వెళ్ళాలంటే న్యూయార్కో, చికాగో, ఇంకో తోట ఎక్కడికో వెళ్ళాలి. లేదా బాంబే నుంచి ఉంది కానీ హైదరాబాద్ నుంచి లేదని విన్నాం. అది వేరే విషయం. ఆ రోజుల్లో నేను వెళ్ళిన రోజుల్లో అంటే 2 ఏళ్ల క్రితం, 2 ఏళ్ళు అంటే 3వ ఏడు వచ్చేసింది అప్పుడే, 3 ఏళ్ల క్రితం ఈ హరివర్షానికే వెళ్ళాను. విష్ణుమూర్తి పాద ప్రదేశం అది. అది కూడా జయించట్టు వీడు దుంపదగి సుదూర్జయుడు. హిరణ్మయ వర్షం. ఆ తర్వాత బంగారపు గనులు అవి ఎక్కువగా ఉండే చోటు. అది ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నమాట. ఆ తర్వాత కురుభద్రాశ్వం, అది కురుక్షేత్రం. తర్వాత మేరువు పర్వతం, అక్కడ ఇలావృత వర్షమునుంది. అటు చైనా నుంచి ఇటు బర్మా ఈ ప్రదేశాల వరకు ఈ మేరు. మేరు అంటే హిమాలయాల్లో ఇప్పుడు మనం కేదారం బదరి ఉందే ఆ ఏరియా మేరు. అది దాని చుట్టుపక్కల ఉన్నటువంటివి కైలాస పర్వతం, మానస సరోవరం, ఇదంతా కలిపి కూడా జయించాడు వీడు. ఆ రోజుల్లోనే చైనాని జయించాడు. చైనా అనేది మన పురాణాల్లో ఉంది. చీని చీనాంబరాలు అనేవరే, చీనియే చైనా అంటే. అసలు పేరు చీని, చైనా దేశం. అక్కడి నుంచి వచ్చిన వస్త్రములు గనక చీన అంబరములు, అవి జయించాడు. ఆ తర్వాత జంబూద్వీపం, ఇప్పుడు మనం ఉన్న ఏరియా అది, అందుకే జంబూద్వీపే భరత వర్షే భరత కంటే ఇవి జయించాడు ఆ రాజుగారు. ఆపై దేవేంద్రుణ్ణి, దేవతల్ని జయించడానికి బయలుదేరాడు. మేరు పర్వతం మీద నుంచి ఆకాశ మార్గం గుండా వెళ్ళాడు ఆయన. మేరు పర్వతమారుహ్య దేవగంధర్వదానవాన్ గుహ్యకాన్ కిన్నరాన్ దైత్యాన్ తతో బ్రహ్మసుతో ముని నారదో దుర్జయ జయం దేవరాజాయ శంసత. మేరు పర్వతం ఎక్కి దేవతల్ని, గంధర్వుల్ని, గుహ్యకుల్ని, కిన్నరుల్ని, దైత్యుల్ని గెలవడానికి వెళ్ళాడు. దేవరాజు గారి మీదకే దండయాత్ర, ఇంద్రుడి మీదకి దండయాత్ర బయలుదేరాడు వీడు ఏకంగా. ఈలోపు నారద మహర్షి ఇది తెలుసుకుని పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఏం మహేంద్ర కులాసాగా ఉన్నావంటే మీ దైవల్లో కులాసాగానే ఉన్నాడు. ఇక నీకు పోతుంది అంతా లాసి అన్నాడు ఆయన. ఏదో నువ్వొచ్చావు అనుకుంటుంటే ఇదేమిటయ్యా అంటే మరి ఏం చేయమంటావు, ఇంతవరకు కులాసా, ఆ తర్వాత అంతా లాసే. నాయనా నాంచకుండా చెప్పండి విషయం. నీ పాపం నిన్ను కట్టి కొడుపుతున్నది ఇంద్ర.
ఒకానొకప్పుడు సుప్రతీక మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఐరావతం మీద వెళ్లి అక్కడ ఉన్న సద్గురువుని ఆత్రేయుణ్ణి అవమానపరిచావు. అప్పుడు ఆ మహర్షి శాపం పెట్టాడు నిన్ను. ఆ శాపం నిన్ను కట్టి కొడపబోతున్నది. సుప్రతీకుడికి శాపవశాత్తు దుర్జయుడనే రాజు పుట్టాడు కుమారుడిగా. ఆ దుర్జయుడు ఏ లోకానికైనా వెళ్ళగలడు. వాడి పరాక్రమం, వాడి శక్తి, వాడి అస్త్రాలు, వాడి శస్త్రాలు మానవ మాతృల వద్ద లేవు. మానవ మాతృలేమిటి, దేవతల దగ్గర కూడా లేవు. ఇదిగో ఇప్పటికే చాలా మంది దేవజాతి వాళ్ళందరినీ జయించేశాడు అతడు. ఇంకా చిట్ట చివరిగా నీ దగ్గరకు కూడా వస్తున్నాడు. ఏమో ఎలా నెగ్గుతావో, నీ కర్మయోగం నీది. ఇంతకు మించి నాకేం తెలియదు, చెప్పవలసింది చెప్పేశాడు. నాకు ఇంకేం తెలియదని టీం టీం అని వీణ వాయించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఇంద్రుడు వాడెవడో మన మీదకి దండయాత్రకు వచ్చే బదులు మనమే వెళ్ళి వాడిని తావగొడితే పోలేదా అనుకున్నాడు. కాలం తెలియదు, కర్మ తెలియదు. సైన్యాన్ని తీసుకున్నాడు. లోకపాలకుల్ని అంటే అగ్నిని, యముణ్ణి, నిరుతిని, వరుణుణ్ణి, వాయువుని, కుబేరుణ్ణి, ఈశానుణ్ణి వెంట పెట్టుకుని దేవేంద్రుడు దుర్జయుడి మీదకి దండయాత్రకి వెళ్ళిపోయాడు. మేరు పర్వతం మీద దుర్జయునికి, దేవేంద్రుడికి, దుర్జయుడి సైన్యానికి, దిక్పాలకులకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. సహ అచిరేణ అస్త్ర నిర్జితం విహాయ పర్వతం మేరుం మధ్యలోకమిహాగతగా. కానీ దుర్జయుడి పరాక్రమంతో ఇంద్రుడు ఓడిపోయాడు. ఆ దుర్జయుడు అస్త్రశస్త్ర విద్యలతో తుక్కు కింద కొట్టేశాడు వీడిని. మేరు పర్వతాన్ని విడిచిపెట్టి భూలోకంలో పారిపోయి ఆ ఇళ్లల్లో, ఈ ఇళ్లల్లో, అడవుల్లో తలదాచుకున్నాడు. చివరికి ఇంద్రుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. అది ఆత్రేయుడి శాపం అంటే. తూర్పు దిక్కు గడిపోయాట. తూర్పు దిక్కున వంగదేశం ఉంది, అంటే బెంగాల్. ఆ బెంగాల్ ఆనాడు అవిభక్త వంగదేశం. ఇప్పుడంటే ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్స్ గా విభజింపబడ్డాయి. భారతదేశంలో వెస్ట్ బెంగాల్ అంటమే తప్ప మనకి వెస్ట్ బెంగాల్ తప్ప ఈస్ట్ బెంగాల్ ఎక్కడుంది? ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్. అదే లార్డ్ కర్జన్ అని ఓ దౌర్భాగ్యుడు ఉండేవాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. 1914 ఆ కాలంలో అతడు భారతదేశంలో ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసి ఈ వంగదేశాన్ని తూర్పు బెంగాలు, పశ్చిమ బెంగాల్కి విడదీశాడు. అందుకు ఆ తూర్పు బెంగాలే తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి, మళ్ళీ పాకిస్తాన్ ఏమో 71 యుద్ధంలో విడిపోయాక అప్పుడు బెంగాల్లో అంటే వెస్ట్ బెంగాల్ మనకు వచ్చింది, బంగ్లాదేశ్ విడిపోయింది. ఆ ఢాకా ఇవన్నీ అవి. ఆ రకమైన వంగదేశానికి ఆనాడు అవిభక్త వంగదేశానికి ఇంద్రుడు వచ్చాడు భూలోకానికి. రహస్యంగా దాక్కున్నాడు. ఇంక దుర్జయుడు ఇప్పుడు దేవతల్ని గెలిచాడు. ఆనందంతో అట్టహాసం చేశాడు. కండకావరం కలిగిన ఇంద్రుణ్ణి కూడా జయించాను, ఇక నాకు ఎవడు ఎదురు లేడనుకున్నాడు. అలా తిరిగి వస్తూ వస్తూ గంధమాదన పర్వతం చేరాడు. అది హిమాలయ పర్వతాల్లోనే ఉంది. గంధమాదన పర్వతం సరిగ్గా ఎక్కడుంది? బదరీని గంధమాదనం పక్క పక్క కొండలే. అక్కడికి వచ్చాడు. అక్కడ సైన్యంతో విడిది చేశాడు. ఆ సమయంలో 2 మునులు వచ్చారట. వాళ్ళు చూడడానికి మునుల్లో ఉన్నారు, కానీ మంచి కండపుష్టితో దిష్టంగా ఉన్నారు. కొంతమంది వేషం చూస్తే మునులు, వాళ్ళ శరీరాలు చూస్తే భయంకరంగా ఉంటుంది. ఈ శరీరం ఏమిటి, ఈ తపస్సుల వేషం ఏమిటి అనుకున్నాడు రాజుగారు. అయినా ఋషులు గనక స్వాగతం పలికి, ఓ ఋషులరా, మీ వేషం చూస్తే అంటే మీ దుట్టు, మీ నామం, మీ కట్టు చూస్తే తపస్సుల్లో ఉన్నారు. మీ దుంపల దగ్గర కండకావరం చూస్తే భయంగా ఉంది. మనుషుల వేషంలో ఉన్న రాక్షసులను కొంతమంది ఉంటారు. అమ్మ బాబు వాళ్ళని చూసినా, వాళ్ళ దుట్టు చూసినా భయం వేస్తుంది మనకి. మీరింతకీ నిజానికి తపస్సులా, మరి ఎవరైనా వేషాలు వేశారా అని అడిగితే, మహారాజా
చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు? మేమెవరమో చెప్పేస్తాం, కానీ మాకు మాట ఇవ్వాలి. నువ్వు ఇంద్రుణ్ణి దిక్పాలకుల్ని జయించి వాళ్ళందరినీ తరిమేశావు అంటే ఇప్పుడు లోకపాలకులు దిక్పాలకులు లేరు, అష్టదిక్కులకి పరిపాలకులు లేరు. దిక్పాలకులు లేకపోతే లోకం నడవడం కష్టం. ఆ దిక్పాలకుల పోస్ట్ మాకు ఇచ్చేయి, ఉద్యోగంలో నుంచి ట్రాన్స్ఫర్ చేశాక కొత్త వాడికి ఛార్జింగ్ ఇవ్వాలిగా, మరి మాకి ఓరి మీ దుంపలతగా మీ వేషం చూసినా నేను మీ శరీరాలు చూసి కొంచెం అనుమానించాను. ఇంతకీ మీరెవరు చెప్పండి? మేము రాక్షసులం. వీడి పేరు విద్యుత్తు, వీడి పేరు సువిద్యుత్తు. అంటే విద్యుత్ అంటే ఈ ఎలక్ట్రిసిటీ కాదు. వాళ్ళు నిజంగా ఎలక్ట్రిసిటీ అయితే మనందరికీ కరెంటు కోత ఎందుకు? రోజు రోజుకి పెరుగుతోంది రెంటు, తరుగుతోంది కరెంటు మనకి వాడు. కానీ మేము పేర్లకు మాత్రం విద్యుత్ అండ్ సువిద్యుత్, మహాపరాక్రమవంతులం. నువ్వు మాకు దిక్పాలకుల పదవి ఇచ్చావనుకో, నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాం, కప్పని నీకు కడతాం, నువ్వు చెప్పిన పని చేస్తాం, చక్కగా నడుచుకుంటాం, నీ ధర్మం తప్పం. లోకపాలకుల పనంతా మేమే చేస్తాం సుమా అనగా, సరే అయితే మీరు నా మాట విని నా ప్రకారం నడుచుకుంటే ఎవరికైనా ఉద్యోగం ఇస్తాను, నాకేమే అంటే మీ ఇద్దరికి ఈ పదవులు ఇచ్చేస్తున్నాను. ఎవరెవరిని మీకు కావలసిన వాళ్ళని అష్టదిక్పాలకుల పదవుల్లో పెట్టుకుంటారో మీ ఇష్టం. మొత్తం మీద మీ ఇద్దరు ఇన్ఛార్జీలు, దిక్పాలక పదవులు మీకు ఇచ్చేసామన్నాడు. ఆ రోజులు ఉద్యోగాలు అలా ఇచ్చేయచ్చనమాట. కొన్ని గవర్నమెంట్లు ఉంటాయి, ఇష్టం తాము తలుచుకుంటే వాళ్ళకి కావలసినంత వడ్డింపే వడ్డింపు, వడ్డింపే వడ్డింపు. వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ, గోడ మీద బొమ్మ, కొలుసుల బొమ్మ అని పూర్వం పాట ఉండేది. అలాగే ఇంటిగా ఆ గోడ మీద బొమ్మ మాత్రం, గొలుసుల బొమ్మ అంటే తేలు, అది వచ్చే వడ్డించేదంటే టిక్ టిక్ అని కొండెంతో కొడుతుంది. అలా కాకుండా వీడు పదవి ఇచ్చేసాడు. వాళ్ళు ఆ రాజుగారి దగ్గర సెలవు తీసుకుని అదృశ్యం అయిపోయారు. ఇంకా దుర్జయుడు అక్కడి నుంచి మందర పర్వతానికి వచ్చాడు. కుబేరుడి దివ్యవనం చూచాడు. అందమైన ఆ మందర పర్వతం మీద ఆనందంతో విహరించాడు. ఎంతలో అతనికి ఇద్దరు అందగత్తెలు కనిపించారు. ఆ అందగత్తెలు చూసి ఆశ్చర్యపోయాడు ఈయన. ఎక్కడి వాళ్ళు వీళ్ళు? ఏం సౌందర్యం ఇది! పైగా వాళ్ళు పాడుతూ ఉంటే ప్రకృతి మొత్తం కరిగిపోతుందట. కొంతమంది పాడతారు, ఆ పాట వింటే చెట్లు కూడా ఎండిపోయిన వాటికి చిగుళ్ళు వస్తాయి. కొంతమంది పాడతారు, ఇక పాట రైల్వే స్టేషన్ దగ్గర నిరంతరం కూర్చున్నవాడు బాంబులు వింటూ ఆ రైలు ఘోష వింటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. కొడకరాళ్ళు డబ్బాలో వేసి మోగించినట్టు ఉంటుంది. ఎవరి అదృష్టం వాళ్ళది. వాళ్ళు ఆ సుందరాంగులు పాడేస్తున్నారట చక్కగా. యాగము యోగము భోగములన్నీ, యాగము యోగము భోగములన్నీ, మా బిగి కౌగిలి సుఖములకేగా సరసాల జవరాలను. ఆయన ఒక్క క్షణకాలం ఆ గానమాధుర్యంలో మునిగిపోయాడు. ఆ సుందరీమణులు చూశాడు. ఇంతలో ఈ పరవశత్వంలో కళ్ళు మూసే సమయానికి పాట లేదు, ఆట లేదు. ఆట పాట అని మధ్య దిక్మాల సీరియల్ కూడా, శీర్షిక్ కూడా పెట్టి సినిమాల్లోనో లేదా టీవీలోనో చూపిస్తారు. ఆట కావాలా పాట కావాలా, ఆ రెండూ పోయాయి. ఎంత పొరపాటు చేశాను, కళ్ళు మూసుకున్నాను, ఆట పాట పోయాయి, అయ్యయ్యో అని చూస్తూ ఉంటే ఇద్దరు మహర్షులు కనిపించారట. తస్మిన్ వనే తావదుభౌ తాపసౌ సోమలోకయత్తు. నిమేష మాత్రంలో ఇద్దరు తపస్సులు కనిపించారు. వెంటనే రాజుగారు వాళ్ళకి నమస్కారం చేశాడు, దర్భాసనాలు ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు అడిగారట, మహారాజా నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి కుమారుడివి, ఈ అడవుల్లో ఈ వనాల్లో తిరుగుతున్నావంటే నువ్వు సామాన్యుడివి కావు, ఈ పర్వతాలు అంత తేలిగ్గా మానవ మాత్రులకి దర్శనం ఇవ్వవు, ఈ చల్లని ప్రదేశాల్లో తిరగాలంటే దేవాంశతో జన్మించిన వాళ్ళు ఎవరో అయ్యి ఉండాలి.
నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాం గనక మాకు నిజం చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పాడు, సుప్రతీకుడు అని పేరు కలిగిన ఒక మహారాజు గారి కుమారుణ్ణి, నన్ను దుర్జయుడు అంటారు. తపోధనులారా, ఓ మహర్షులారా, భూమండలం అంతా జయించి ఆ తర్వాత స్వర్గాది లోకాలు కూడా జయించి 14 లోకాలలో నా అంత వీరుడు లేడు అని పేరు తెచ్చుకోవడం కోసం బయలుదేరాను నేను. సరే, ఇంతకీ మీరెవరు అని అడిగితే, స్వయంభువు అని ఒక మనువు ఉన్నాడు నాయన. మొట్టమొదటి మనువు అని చెప్పుకున్నాం, ఇదివరకు పురాణాలు విన్న వాళ్ళకి పదే పదే చెప్పక్కర్లా. 14 మంది మనువుల్లో మొట్టమొదటి మనువు ఎవరో స్వయంభువ మనువు. ఇప్పుడు ఏ మనువు కాలంలో ఉన్నాం మనం? 7వ మనువు, వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. అందుకే సంకల్పంలో వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాధి అని చెప్పుకుంటున్నాం. ఆ స్వయంభవ మనువు వంశంలో వాళ్ళం. హేత, ప్రహేత అని మా పేర్లు. మేం కూడా నీలాగే ఒకప్పుడు వీరులం. దేవతల్ని జయించడానికి మేరు పర్వతానికి వచ్చిన వాళ్ళం. మంచి సైన్యం ఉండేది మాకు. దేవతలందరినీ ఓడించాం. మాకు అహంకారం వచ్చింది. దేవతల్ని జయించిన కారణం చేత విర్రవీగి రాక్షస సైన్యం మమ్మల్ని సేవిస్తూ ఉండగా ఈ అరణ్య ప్రాంతాలలో మేరు పర్వత ప్రాంగణాల్లో మా ఇష్టం వచ్చినట్టు తిరిగాం. దేవతల మీద ద్వేషం ఏమిటి, రాక్షసుల మీద ప్రేమ? దేవదేవ హరే సర్వం సైన్యం త్వసుర సత్తమైః పరాజితం పరిత్రాహి భేతం విహ్వలలోచనం. త్వయా దేవాసురే యుద్ధే పూర్వం త్రాతాస్మ కేశవ సహస్రబాహో క్రూరస్య సమరే కాలనేమినగా. దేవదేవ శ్రీమన్నారాయణ హరి, ఎప్పటికప్పుడు నీ దయతో మేము బతికి బట్టగడుతున్నాం. పూర్వకాలంలో బ్రహ్మమానస పుత్రుడు పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆ ప్రజాపతి కాలంలో మాలి, సుమాలి మొదలైన వీరులు, కాలనేమి వంటి రాక్షసులు వీళ్ళందరూ కలిసి రాక్షస సైన్యంగా ఏర్పడి ఒక కూటమిగా మా దేవతల మీదకి దండయాత్రకు వచ్చారు. అందులో ఆ రాక్షస సైన్యాన్ని చంపడం కోసం మేమంతా నిన్ను ప్రార్థించాం. నువ్వు వచ్చావు, వాళ్ళందరినీ చంపావు, భూలోకానికి పాతాళానికి గెంటేశావు. ఏదో నీ ధర్మమానని కాలనేమి వంటి భయంకర రాక్షసుల నుంచి బయటకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ సుఖంగా ఉన్నాం అనుకుంటున్న సమయంలో హేత, ప్రహేత అనే ఇద్దరు స్వయంభవ మను వంశస్థులు మళ్ళీ రాక్షస సైన్యంతో మా మీదకి వచ్చారు. దేవదేవ, ఈ దుర్మార్గులు మనువంశస్థులు. మనువంశస్థులు అంటే విష్ణు సంభవులై ఉండాలి. వాళ్ళు కూడా రాక్షసులతో కుమ్మక్కై మా మీదకి వస్తే మమ్మల్ని ఎవరు కాపాడతారు? నువ్వే కాపాడాలి. నువ్వు సర్వలోకానికి అధీశ్వరుడివి, జగన్నాయకుడివి, వైకుంఠవాసుడివి, వాసుదేవుడివి, పరంధాముడివి. హరి అని ఒక్కసారి పిలిస్తే చాలు. పాపాత్ములు హరి అంటారు, మేము ఆనందంగా హరి అంటాం. అది తేడా అని ప్రార్థిస్తే అప్పుడు శ్రీహరి ఆ రాక్షసుల్ని సర్వనాశనం చేస్తాను, స్వయంభవ మనువంశంలో జన్మించిన హేత ప్రహేతల అంతు చూస్తాను అని వెంటనే ఆయన గరుత్మంతుడి మీద ఎక్కాడు. ఆ గరుత్మంతుడు రెక్కలల్లారుస్తూ ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. గరుత్మంతుడి రెక్కల మీద నుంచి వచ్చే గాలితో ఈ మేరు పర్వతం మొత్తం గజగజ వణికిపోయింది. చెట్లు ఊగిపోయాయి. ఈ పర్వతాన్ని కంపింపచేస్తూ శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మాలు ధరించి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు మేము
అప్పుడైనా పారిపోవచ్చుగా, అహంకారంతో యుద్ధం చేశాం. ఆ స్వామి నిమిషంలో కొన్ని లక్షల రూపాయలు ధరించాట. అంటే ఆయన ఉన్నది ఒకడే, కానీ లక్షల నారాయణుల రూపాల్లో దర్శనమిచ్చాడు. ఆ లక్షల రూపాయలతో మా సైన్యం అంతా చంపేశాడు. ఆయన గదాఘాతాలకి చావనివాడు లేడు, ఆయన చక్రానికి బలి కానివాడంటూ లేడు. మా చతురంగ బలాలు చచ్చిపోయాయి. చివరికి మేము ఇద్దరమే ఏకాకులుగా మిగిలాము. మేము వెంటనే ఎందుకైనా మంచిదని హరియం దండం పెట్టాం. ఎంతైనా దండం పెట్టాం. మనువంశస్థులం గనక మా ఇద్దరిని మాత్రం క్షమించి మిగతా సైన్యాన్ని చంపి ఆయన అదృశ్యం అయిపోయాడు. అప్పుడు మేము, మహానుభావ వాసుదేవ, నువ్వు కరుణాస్వరూపుడు, మమ్మల్ని బతికించావు అని ఆయన్ని పూజించాం. మాకు జ్ఞానోదయం అయ్యింది. తర్వాత ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటున్నాం. మాకిద్దరు కూతుళ్ళు. ఇది ఇందాక నువ్వు పాట కావాలా ఆట కావాలా అని పాడుకుంటూ ఆడుకుంటూ తిరిగిన అందగత్తెలు ఉన్నారే, వాళ్ళు మా కూతుళ్ళే. ఒక ఆవిడ సుకేసి, ఇంకొక ఆవిడ మిశ్రకేసి. ఆ జుట్టుట నేల మీద కంటే వేళ్లాడుతూ ఎంత అందంగా ఉండేదోట ఆ జుట్టు. ఆ జుట్టు పుట్టుకుంటే పట్టు కుచ్చుల్లో ఉండేది. కొంతమందికి భగవంతుడు అంత గొప్ప జుట్టు ఇస్తాడు. అసలు ఆ జుట్టుని చూస్తే చాలు ముద్దొచ్చేస్తుంది అన్నమాట. కొన్ని జుట్లు దిక్కుమాల జుట్లు. ఆ జుట్టు వల్ల వీళ్ళకి సుకేసి అంటే అందమైన మంచి జుట్టు కలది. రెండోవాడికి మిశ్రకేసి అని పేరు వచ్చింది. ఈ మిశ్రకేసి జుట్టు కొంత ఎరుపు కొంత నలుపుతో కలిసి ఉండేది. అందుకని ఆవిడకి మిశ్రకేసి అన్నారు. అదిగో వాళ్లే ఇందాక నువ్వు చూసింది. నువ్వా వీరుడివి, ఈ మేరు పర్వతంలో తిరుగుతున్నవాడివి. నీ నాన్నగారు యజ్ఞంలో నిన్ను కన్నాడు కాబట్టి నీకు నా కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తాం. నీవు ఆ కుమార్తెలను సేకరిస్తావా అంటే, ఓ సంతోషంగా, అంత అందగత్తెలు ఎక్కడుంటారా అనుకుంటూ ఉంటే నువ్వే స్వయంగా మా అమ్మాయిలు పెళ్లి చేసుకో అన్నావు మహారాజా. ఆ సుందరీమణులు ఏరికోరి నువ్విస్తూ ఉంటే కాదనంటాడా ఎవడన్నా? వనిత తనంతట తానే వలచిన ఎవడు నిరాదరణ చేయగలాడు. తనంత తాను స్త్రీలు వలచి వస్తే ఎవడైనా నిరాదరణ చేయగలడా? అందులో ఇటువంటి సుందరీమణులు అని ఆ రాజుగారు శాస్త్రోక్త ప్రకారంగా ఆ కొండ మీద వాళ్ళిద్దరిని వివాహం చేసుకున్నాడు. తిరిగి అక్కడి నుంచి విహారానికి వెళ్ళాడు. కొంతకాలానికి సుకేసి వల్ల ఈ దుర్జయుడికి సుప్రభుడు అనే కొడుకు, మిశ్రకేసి వల్ల సుదర్శనుడు అనే కొడుకు పుట్టారు. ఈ ఇద్దరు పుత్రుల్ని పొంది ఆ తర్వాత ఆయన మళ్లీ రాజ్యాన్ని విస్తరింపచేయడానికి తిరుగుతున్నాడు. దగ్గరలో ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఆటవిక జాతులు వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళని లొంగ తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాడు. ఇక వీడికి అంతా జయం. ప్రపంచంలో అందరినీ కొట్టేయటం, డబ్బులు ఆక్కోవడం, వాళ్ళందరినీ సామంతులు చేసుకోవడం, ఇది తప్ప వేరే పని లేదు. విర్రవీగిపోతున్నాడు అనమాట. అక్కడ ఒక మహర్షిని చూశాడు. ఆ మహర్షి పేరు గౌరముఖుడు. ముఖం తెల్లగా ఉండేది. గౌరము అంటే తెలుపు. ఆ తెల్లని ముఖం కలిగిన ఆ ఋషిని చూశాడు. ఆయన కూడా చుట్టుపక్కల ఉన్న ఋషుల్ని కాపాడేవాడు. పాపాత్ములకి పాపాలు తొలగజేసి శిష్యులందరికీ మంత్రోపదేశాలు చేస్తూ అందరికీ ఆనందం కలగజేస్తూ తిరుగుతున్నాడు ఆయన. అటువంటి ఋషీశ్వరుడి దగ్గరకు వచ్చాడు. ఆనాడు ఆ గౌరముఖుడి పేరు చెబితే అందరూ పులకించిపోతారు. అంతటి ధర్మనిష్టాగరిష్ఠుడైన ఋషి ఈ సృష్టిలో లేడు. ఆయన తపశ్శక్తికి ఆనాడు దేవతలు కూడా ప్రసన్నమయ్యేవారట. పరమ విష్ణు భక్తుడు ఆయన. ఆయన ఆశ్రమంలో ఏ చెట్టు చూసినా చల్లగాలితో ఉంటుంది, పువ్వులతో ఉంటుంది, పళ్లతో ఉంటుంది, నీళ్లు సమృద్ధిగా ఉంటాయి ఆశ్రమ ప్రాంగణంలో. అంతెందుకు, ఆకాశంలో ఉన్న స్వర్గం భూలోకానికి దిగొచ్చిందా అన్నట్టుగా ఉండేది ఆయన గారి ఆశ్రమం అంటే. అటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమానికి వెళ్ళగానే దుర్జయుడికి ఆశ్చర్యం కలిగింది. అహో, ఎవరిది ఆశ్రమం? నేనింత పూర్వం స్వర్గానికి కూడా వెళ్ళాను, మేరు పర్వతం చూశాను, ఈ సమస్త భూమండలంలో ఉన్న సకల వర్షాలు చూశాను. ఈ ఆశ్రమం అలా లేదు. ఆహ్లాదంగా ఉంది, చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. విశ్రద్ధం హరిణాశ్చరంత్యచకితాక. ఇక్కడ లేళ్లు,
ఏం భయం లేకుండా నిర్భయంగా తిరుగుతున్నాయి. ఎందుకని? ఏ దొంగ పీనుగు వచ్చి లేడిని పడగొట్టి మాంసం తింటాడనే భయం లేదు, చర్మం పీకేస్తాడనే భయం లేదు. భయం లేదు కాబట్టి లేళ్లు సుఖంగా తిరుగుతున్నాయి. లేడి కనపడితే తలు కోసేయటమేగా, పడుకో అని కోసేసేయటం, చర్మం పీకేయటం, దాన్ని వండుకు తినేద్దాం అనే తప్ప అయ్యో పాపం వాటిని చక్కగా సాకుదాం ప్రేమతో అనే కోరిక ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు. మనకంటే ఈ విషయంలో అమెరికా వాళ్ళు చాలా నయ్యం. ఇంటి ముందు కుందేళ్లు తిరుగుతాయి, అక్కడ పొరపాటును కూడా జీవులు చంపరండి, చంపితే జైలే. ఎంత హాయిగా తిరుగుతాయో, ఎన్ని కుందేళ్లు అటు ఇటు లెక్క లేకుండా తిరుగుతాయి. మనకే వచ్చింది ఈ దరిద్రం అంతా. పవిత్ర దేశం పాడైపోయింది. లేడి కనపడిందంటే దాన్ని ఎలా తినేద్దాం, కోడి కనపడిందంటే దాని పేక ఎలా కోసేద్దాం. అమ్మవారి భక్తి దొంగ పీనుగులు వీళ్ళకి. అమ్మవారి భక్తి, అమ్మవారేమో నిన్ను కోసేయమందా, రత్నాల కొంటకెడితే కోసేసేయటం, అదేనది ఆ బుట్టాయిగూడెం పెడితే వీళ్ళ పొట్టన పెట్టుకోవటం, వీళ్ళ దుంపలు తెగ. బుట్టాయిగూడెం దగ్గర అమ్మవారి పేరు ఏంటండి? గుప్పల మంట. గుప్పల మంట అక్కడ. ఇక్కడ ఇక కొల్లేరు చెప్పక్కర్లా, కొంప కొల్లేరు. అక్కడ రక్తమే ఒక కొల్లేరు, కొత్త కొల్లేరు. అక్కడ మాత్రం అలా చంపనవరు. ఈ ఆశ్రమంలో లేళ్ళు ఇప్పుడు పెద్ద సమస్య. నేను ఎలా చెబితే ఎప్పటి నుంచి ఉపన్యాసానికి రారేమో కొంచెం తగ్గించేస్తాను అనమాట మళ్ళీ. ఎందుకంటే నా భక్తుల్లో చాలా మంది మారారు కొంతవరకును, ఇంకా భవిష్యత్తులో మారాలి. వచ్చేవాళ్ళు చాలా మంది అనుకునేవాళ్ళు వస్తారు కనుక వాళ్ళని కూడా బాధ పెడితే నాకున్న ఈ నలుగురు భక్తుల్ని మళ్ళీ పురాణం చెప్పాలి కనుక కొంచెం దృష్టిలో పెట్టుకుని కాస్త ఆ వర్ణన తగ్గించవలసి వస్తుంది. విశ్రబ్ధం హరిణాహ చరంతి అచకితాహ. అచకితాహ అంటే నిర్భయంగా, భయం లేకుండా. హరిణాహ అంటే లేళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అది మునిశక్తి. అక్కడ ఎవరో చంపరు, వాటికి ఇబ్బంది లేదు. అదే ఆశ్చర్యం ఏంటంటే లేడీని నక్క, ఆవులు పులులు, ఏనుగులు సింహాలు, నెమళ్ళు పాములు అన్ని కలిసి తిరుగుతున్నాయట. షేకింగ్ లెగ్స్ అన్నమాట. మనం షేకింగ్ హ్యాండ్స్ లాగా అక్కడ ఒక్కళ్ళు ఒకళ్ళు పుచ్చుకుని సరదాగా తిరుగుతున్నాయి. ఎంత గొప్ప ప్రభావం వచ్చి ఋషి. ఏ వేపు చూచినా వేదమంత్రాలు వినపడుతున్నాయి. ఇంకా యజ్ఞకుండాల నుంచి వచ్చే పొగ కనపడుతున్నది. నిస్సందిగ్ధమిదం తపో వనమయం ధూమోహి భగవాశ్రయక. ఆయన అనుకున్నాడు, సందేహం లేదు, ఇది ఎవరో మహానుభావుడైన ఋషీశ్వరుడి ఆశ్రమం. ఈ పొగ, యజ్ఞకుండాల నుంచి వస్తున్న పొగ పీలిస్తే చాలు చాలా రకాల శుభాలు కలుగుతాయి. ఏం గొప్ప ఆశ్రమం అనుకుని ఆనందంతో తిరుగుతున్నాడు. ధార్మికులైన ఋషుల్ని చూద్దామని. ఋషులంటే ఈయనకు కూడా ఇష్టమేగా మరి. స్వతసిద్ధంగా వాళ్ళ నాన్న గొప్పవాడు, శాపం వల్ల వీడు పాడవుతాడు తర్వాత. అందుకని ఏ ఋషి ఉన్నాడో ఆ ఋషిని దర్శించుకుందాం, ఆ ఋషీశ్వరుడికి నమస్కారం చేసుకుందాం అనుకుని తిరుగుతూ ఉంటే తస్య ప్రవిష్టస్య తతో రాజ్ఞ పరమకర్షితగా చకార పూజాం ధర్మాత్మా తదా గౌరముఖో ముని. ఈ రాజుగారు ఆశ్రమంలో తిరుగుతూ ఉంటే దూరం నుంచి వస్తున్న మహారాజును చూచాడు. గౌరముఖుడనే మహర్షి. చెప్పగా ఆ మహర్షి పేరు గౌరముఖుడు. ఆశ్రమం ఆయింది. ఆయన కూడా రాజు అంటే గౌరవం. నా విష్ణు పృథివీపతి. రాజు అంటే విష్ణు అన్నమాట. విష్ణువు కానివాడు రాజు కాలేడు. అందుకని మహారాజు అంటే విష్ణు స్వరూపుడనే భావనతో వచ్చి మహారాజా స్వాగతం రా అని పిలిచాడు. ఆసనం ఇచ్చాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు, మర్యాదలన్నీ చేశాడు. కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా అని ప్రశ్నించాడు. మర్యాదలు పూర్తయ్యాయి. ఇప్పుడు రాజుగారితోటి మహర్షి పలుకుతున్నాడు. ఆయన సైన్యంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ విశేషాలన్నీ కూడా రేపు యథా ప్రకారంగా మళ్ళీ మనం అంబికావారి వరాహ పురాణం శ్రద్ధాశక్తులతో వింటున్నటువంటి భక్తులందరికీ కూడా మరొక్కసారి స్వాగతం పలుకుతూ
సుప్రతీక మహారాజు గారి చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. సుప్రతీకుడు అనే రాజు పుత్రకామేష్టి యాగం చేయటం, ఆత్రేయ మహర్షిని పురోహితుడిగా పెట్టుకోవడం, ఆ ఋషి మాట వినకపోవటం వల్ల, గురువుని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆయన శాపం పెట్టడం, దుర్జయుడనే రాజు అతని కొడుగ్గా పుట్టడం, ఈ కథ మనం చెప్పుకున్నాం. రాజుగారి తర్వాత దుర్జయుడు రాజై శరీర బలంతో, యౌవన మదంతో, అధికార దర్పంతో, సౌందర్యంతో అహంకరించి మొత్తం దిగ్విజయ యాత్ర చేసుకుంటూ చివరికి ఒకానొక నాడు ఒక నిర్మలమైన ఆశ్రమం చేరుకున్నాడు. ఇక్కడి వరకు చెప్పుకున్నాం మనం. ఆ ఆశ్రమం గౌరముఖుడు అని పేరు కలిగిన ఒకానొక ఋషీశ్వరుడి ఆశ్రమం. ఆ ఆశ్రమం ఎలా ఉందో కూడా చెప్పాం. ఏమీ శంక లేకుండా జింకలు మొదలైనటువంటివన్నీ తిరుగుతున్నాయి. హోమధూమం పైకి లేస్తోంది. ఆహ్లాదంగా ఉంది. పరస్పర విరుద్ధం కలిగిన జంతువులు వాటిల్లోని వైరుధ్యం విడిచిపెట్టి కలిసిమెలిసి ఉంటున్నాయి. ఆశ్చర్యపోయాడు గౌరముఖుడు, ఆ రాజుగారు దుర్జయుడు. ఈ ఋషి ఎంత గొప్పవాడై ఉంటాడు. ఏ జంతువైనా దేన్నైనా విడిచిపెడుతుంది కానీ వైరుధ్యం విడిచిపెట్టదు. విరోధం అంటే విడిచిపెట్టడానికి జంతువులు ఇష్టపడవు. అటువంటి సింహాలు, ఏనుగులు, పులులు, జింకలు, కుందేళ్లు, లేళ్లు, పాములు, నెమళ్ళు ఇలా అన్ని కలిసిమెలిసి తిరుగుతున్నాయంటే ఈ ఋషి ఎవడో సామాన్యుడి కాడు, మహాతపస్యాలి అయి ఉంటాడు. అసలు ఒక నియమం ఉంది. మన శక్తి భూమికి వస్తుందిట. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉపన్యాసం వినడానికి ఎవరన్నా కూర్చున్నారనుకుందాం. వాళ్ళు కూర్చుని లేవగానే మళ్ళీ మీరు అక్కడ కూర్చోండి, అంత పూర్వం కూర్చున్న వాడి ఆలోచనలు మీకు వస్తాయి కాసేపు. మన శక్తి గొప్పదైతే ఆ ఆలోచనను అధిగమించి వెళ్ళగలుగుతాం. మన శక్తి తక్కువైతే అవతల వాడి ఆలోచన వస్తాయి. ఏ దుర్మార్గుడో ఇతరులను చంపాలి అనుకుంటూ నేల మీద కూర్చున్నాక వాళ్ళు లేచిపోగానే మనం అక్కడ కూర్చుంటే మనలో శక్తి తక్కువ ఉంటే మనకు కూడా వాడి ఆలోచన వచ్చి చంపేయాలి అనే కోరిక వస్తుంది. అంత ప్రమాదం. అందుకే స్థలానికి అంత విలువ ఉంది అన్నారు. మీకు ఇదివరకు కూడా చెప్పా. తమిళనాడులో ఒక స్థలం ఉంది. ఆ స్థలం దగ్గరికి వెళ్ళగానే సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఒకరి సామాను ఒకరు మోసుకుంటూ పెడుతూ ఉంటే లక్ష్మణుడు అంతవరకు వాళ్ళ సామాను మొయ్యనివ్వకుండా, అన్నయ్య నీ సామాను నువ్వు మొయ్యడం ఏమిటి, వదిన గారి సామాను ఆవిడ మొయ్యడం ఏమిటి, నేను ఎందుకు వచ్చాను, అసలు అడవికి వచ్చింది మీకు సేవ చేయడానికి, ఆ మూటలు నాకు ఇవ్వండి అని రాముడిది సీతది మూటని మోసాడు. తీరా ఓ ప్రదేశానికి వచ్చారు. అక్కడికి రాగానే హఠాత్తుగా లక్ష్మణుడు కళ్ళు ఎర్ర చేసి, ఎంత అన్యాయం, నేనేమన్నా కూలాడినా, మొదటి నుంచి నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు. అన్నగారి మూటలు తమ్ముడు మోయడం ఏమిటి, వదిన గారి మూటలు నేను మోయడం ఏమిటి అంటూ అన్నగారిని తిట్టేసి, బానిసలను చేసుకుంటావా నన్ను అని రాముడు మొహం మీదకి మూట విసిరేసి నీ మూట నువ్వే మోసుకో అంటాడు. సీతాదేవి మొహం మీదకి ఆవిడ మూట విసిరేశాడు. సీత తెల్లబోయింది. ఇందాకటి దాకా బలంగా లాక్కుని మళ్ళీ మన సామాను మోసాడు, నీ మూటలు నేను మోస్తానన్నాడు, ఈ 5 నిమిషాల్లో ఏం మార్పు వచ్చిందండి అని భర్తకేసి చూసి అడిగింది. మాట్లాడకన్నాడే. ఓ పావు గంట గడిచింది. ఆ స్థలం దాటారు. దాటగానే హఠాత్తుగా లక్ష్మణుడు ఏడుస్తూ అన్నగారి కాలి మీద వదిన గారి కాలి మీద పడిపోయి, అన్నా వదిన నన్ను క్షమించండి బాబోయ్, ఏమిటి ఇందాక అలా తిట్టేశాను మిమ్మల్ని, అసలు మీరంటే ఎంత ప్రేమ, ఎంత పూజ్యత, మీ చేత ఏ పనైనా చేయనిస్తానా, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని సేవ చేయడానికి వచ్చాను, మరి ఎందుకో తెలియదు ఇందాక మీ సామాను మీకు ఇచ్చి మిమ్మల్ని తిట్టాను అని ఏడ్చాడు. అప్పుడు అన్నట్టు రాముడు, ఇది నీ తప్పు కాదయ్యా, స్థల ప్రభావం నాయన. ఆ స్థలంలో 2 అన్నదమ్ములు కొట్టుకు తెచ్చారు, సుందోపసుందులని. ఆ స్థలానికి ఆ మహిమ వచ్చింది.
అందుకే అక్కడికి వచ్చాక నీ అంతటి గొప్పవాడి మీద కూడా ఆ స్థల ప్రభావం పడిపోయింది. అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోయిన స్థలానికి వెళ్ళగానే ఇంత గొప్ప తమ్ముడు నువ్వు కూడా అన్నగారి మీద రెవల్యూషన్ వచ్చేసావు, యుద్ధానికి తిరుగుబాటుకి సిద్ధమయ్యావు. అది దాటగానే మళ్ళీ నీ భక్తి నీకు వచ్చింది. అందుకే మంది కాదు సగం శక్తి స్థలంది అన్నారు. అందుకే ఒక్కొక్క స్థలంలో కూర్చున్నాడు పురాణం వెండదు అండి, బుర్రగొక్కుంటూ పక్కవాడిని పొడిచి మాట్లాడతాడు. అంటే దిక్మాలాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోవడానికి అలవాటు పట్టేవాడు ఎవడో అక్కడ కూర్చున్నాడు అదనమాట. ఒక్కో స్థలంలో కూర్చోగానే అస్తమాటు నిద్ర వస్తుందే, ఆ స్థల ప్రభావం. అంటే అంత పూర్వం ఎవరో కుంభకర్ణుడు లాంటి వాడు అక్కడ కూర్చొని నిద్రపోయాడు. ఆ ఎఫెక్ట్ మన మీద పడి ఉపన్యాసానికి కూర్చుని వెళ్ళినంతసేపు కూడా ఒకటే నిద్ర వస్తూ ఉంటుంది. ఇది ఒక్కో స్థలంలో కూర్చున్న వాళ్ళు వచ్చి ఇలా దీని పేరేమిటిది కాలికి రాస్తారు, ఓడోమాస్ రాస్తారే, అంటే గురువు గారికి భక్తి శ్రద్ధలతో అంత పూర్వం సేవ చేసిన వాడు ఎవరో కూర్చున్న స్థల ప్రభావం వాడు. ఇలా ఆయా స్థల ప్రభావాలు ఉంటాయి. అందుకని గౌరముఖుడి ఆశ్రమంలో ఉన్న విశేషాలు చూసి చూడగానే ఈ రాజు ఆశ్చర్యపోయాడు అనమాట. ఏమని, ఏం చిత్రం ఇది, ఈ ఋషి ఎవడో మహానుభావుడు, ఇక్కడ ఇతని ప్రభావం వల్ల క్రూర మృగాలు సాధు మృగాలు అన్ని కలిసి తిరుగుతున్నాయి. ఈ మహానుభావుడు దర్శనం చేసుకుంటాను, ఆయన్ని ఆయన శిష్యుల్ని ఆశ్రమంలో ఉన్న వాళ్ళని చూసుకుంటాను అనుకుని ప్రవిశ్యాం యత్ర పశ్యామి ఋషీన్ పరమధార్మికాన్ చింతయిత్వా తదా రాజా ప్రవివేశ తమాశ్రమం తస్య ప్రవిష్టస్య తతో రాజ్ఞః పరమహర్షితః చకార పూజాం ధర్మాత్మా తదా గౌరముఖో మునిః. పరమ ధర్మాత్ములైన ఋషుల్ని వాళ్ళనే దర్శిస్తాను, వాళ్ళ సేవ చేస్తాను, నేను గొప్పవాణ్ణి అవుతాను అనుకుంటూ కావాలని దుర్జయుడు ఆశ్రమంలో ప్రవేశించాడు. ఇలా వస్తున్న మహారాజుని, ఆయన సైన్యాన్ని, పరివారాన్ని అందరినీ చూచాడు గౌరముఖుడు అని పేరు కలిగిన ఋషి. ఆయన ఉప్పొంగిపోయి, రాజా, విష్ణు స్వరూపుడివి, నీకు సేవ చేస్తాను. సహజంగా రాజు అంటే విష్ణు స్వరూపుడు, అందులో నీలాంటి మహానుభావుణ్ణి, పరాక్రమం కలిగిన వాణ్ణి, దిక్కుల్ని దిక్పాలకుల్ని జయించిన వాణ్ణి, యజ్ఞ ప్రభావంతో పుట్టిన వాణ్ణి చూస్తే నాకు మరింత గౌరవం కలుగుతోంది. నీ పరివారానికి నీకు అన్నం పెట్టాలని, సత్కారం చెయ్యాలని నా కోరిక. నీకు భోజనం పెడతా, నీ గుర్రాలకి నీ ఏనుగులకి విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతి తీసుకుని హాయిగా మా సత్కారాలు అందుకోండి, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు. అయ్యా మహానుభావులు, మీరు అసలు మీ ఆశ్రమానికి రావడమే ఆశ్చర్యం, నాకు ఆనందం. ఎందుకనంటే మీ తపశ్శక్తి ఎంత గొప్పదో ఇక్కడికి వచ్చి రాగానే నాకు తెలిసింది. మీరు ఈ క్రూర మృగాలను కూడా మార్చారు. అటువంటి మీరు పిలిస్తే ఆతిథ్యం స్వీకరించకుండా ఉండగలనా? కాని 5 అక్షౌహిణీల సైన్యం నాది. ఇంత సైన్యానికి మరి నువ్వు భోజనం ఏం పెడతావు? ఈ గుర్రాలకి వాటికి కూడా దాణా ఎలా పెట్టగలవు? ఇవన్నీ చెయ్యలేవేమో, నీకు తలకు మించిన భారమేమో అని భయపడుతున్నాను. తపస్సులకి బాధ కలిగించకూడదని శాస్త్రం, అందుకని అంటున్నాను అనగానే ఆయన నవ్వాడు. మహారాజా, దైవానుగ్రహం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. ముందు మీ సైన్యంతో పాటు ముందు మీరు ఇక్కడ నిలబడండి, తర్వాత ఏర్పాట్లు చేస్తాను అని పక్కకి వెళ్ళాడు. తీరా రాజుగారి సైన్యాన్ని భోజనానికి ఉండమని ఆహ్వానించాను. బాగానే ఉంది. రాజుగారేమో మామూలు భోజనం చేయడు, నా దగ్గర కందమూలాలు తప్పలేవు. ఆ కందమూలాలు కూడా ఏదో ఒక 5-6 10 మందికో సరిపోతాయి తప్ప నేనేమన్నా కొల్లలుగా అట్టే పెట్టుకుంటానా? ఇప్పుడు చూస్తే ఇంత పరివారం, 5 అక్షౌహిణీల సైన్యం అంటే మాటలేంటండి, అయ్యి బాబోయ్, నేల ఈనినట్టుంది స్థలం అంతా. ఎలాగా
ఒక్కోసారి మనం అలాగే చేస్తాం తొందరపడి. ముందేమో పెట్టేద్దాం అనుకుంటాం కార్యక్రమం, ఆ తర్వాత ఎలారా బాబు లేనిపోను గొడవ అనిపిస్తుంది. ఈయనకి అదే అనిపించింది. అయితేనేం ఆయన నన్ను నమ్ముకుని నేనేమి ఈ పని చెయ్యను, నా దైవం శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి అవసరమైతే గంగలో దూకైనా సరే ఆ దేవదేవుణ్ణి సంతోషపెట్టి ఈ రాజుకి రాజ పరివారానికి అన్నం పెడతాననుకున్నాడు. వెంటనే ఏం చేశాట, ఇలా నమస్కారం చేశాట. కొంచెం దూరంగా వెళ్ళి ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి, మర్రి చెట్టు అంటే విష్ణువుకి చాలా ఇష్టం, మర్రాకు మీద ప్రపంచ ప్రళయకాలంలో చిన్న బాలుడిగా ఆడుకుంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి నమోస్తు విష్ణవే నిత్యం నమస్తే పీతవాససే నమస్తే చాద్య రూపాయ నమస్తే జలరూపిణే నమస్తే సర్వసంస్థాయ నమస్తే జలశాయినే నమస్తే క్షితిరూపాయ నమస్తే తేజసాత్మనే. ప్రభు శ్రీమన్నారాయణ వాసుదేవ, పీత వస్త్రం ధరించి పసుపచ్చని బట్ట ధరించి లోకానికి అభయం ప్రసాదించే దైవాన్ని విను. అసలు మొట్టమొదట రూపం ధరించిన వాడివి నీవు. అందుకే నిన్ను ఆది విష్ణువు అంటారు. ఇప్పటికి కూడా చాలా మంది విష్ణువు అని కదా, ఆది విష్ణువు, ఆదినారాయణ. పూర్వం గుర్తుందా? ఇప్పుడంటే మర్చిపోయాం కానీ నారాయణ అంటున్నా కానీ ఆదినారాయణ గోవింద అనేవారు, ఆదిదేవుడు అనేవారు, ఆది విష్ణువు అనేవారు. సింహాచలంలో కూడా హరిహరి నారాయణో ఆదినారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా. పేదవాళ్ళు, అసలు భాష రాని వాళ్ళు మెట్లెక్కుతూ, నా చిన్నప్పుడు నాకు గుర్తనమాట, ఓ 25-30 ఏళ్ల క్రితం చూశాను నేను. బుల్లి బుల్లి వయస్సులో చక్కగా ఎంత ఆనందం వచ్చేసేది అనమాట. ఆదినారాయణ అంటూ ఉండేవారు. అప్పట్లో ఆదినారాయణ అంటారేంటో అనుకునేవాడు నేను. అవన్నీ ఇదనమాట, అంటే మొట్టమొదట రూపం ధరించిన వాడు ఆయనే. అందుకని ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఇంకా ఆ తూర్పు వాళ్ళు అలాగే సింహాచలమా సింహాద్రే అనుకుంటూ బలి వెళ్ళిపోతారు. చక్క సింహాద్రి అప్పన్న అంటారనమాట. అప్పన్న అండంలో అప్పన్న అంటే ఏంటనుకుంటారు? అప్పన అనేది హిందీ పదం నుంచి వచ్చింది. అప్పన్న అంటే తనవాడు, మావాడు అని చెప్పుకోవడం అనమాట. అప్పన అనేది మనవాడు, సింహాచలంలో ఉన్నవాడు మావాడు అని చెప్పుకోవడం. అది క్రమంగా అప్పన్నగా మారిపోయింది. అప్పన్నాను లేకపోతే గొప్పన్న కప్పన్న అయిపోయింది అదనమాట. ఎంత నాకు ఇష్టమో ఆ పదం అంటే. అందుకే అమాయకులు వాళ్ళంతా కూడా చెప్పండి, అందరూ కూడా చక్క హరిహరి నారాయణో ఆదినారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా. అలాంటి భాషలో పెరిగితే ఇంకా తొందరగా దొరుకుతాడు ఆయన. అటువంటి ఆది విష్ణు స్వరూప మొట్టమొదటి రూపం ధరించిన వాడు. అదే సంస్కృతంలో ఆద్య రూపాయ, మొట్టమొదటి రూపం ధరించిన వాడా నీ కోసం నమస్కారం. నమస్తే జలరూపిణే. అసలు జలమే నీ రూపం. నారాయణ శబ్దానికి అర్థమేమిటి అంటే, నారాయణుడు అంటే నారములు అంటే నీళ్లు. ఆ నీరే తనకి నివాసం, నీరే తన రూపం. ఆయన శరీరం నీళ్ల నుంచి, నీళ్లు ఆయన నుంచి పుట్టాయి. ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసో నవః అయనంత శతాపూర్వం తేన నారాయణ స్మృత. నీటిని నారములంటారు. నీళ్లల్లోంచి తాను పుట్టాడు, నీళ్లు తనలో ఉన్నాయి. ఎప్పుడు నీళ్లే నివాస స్థానంగా కలిగిన వాడు గనక ఆయనని నారాయణుడు అన్నారు. అందుకే ఆయన మన శరీరంలో కూడా బాగా నీరు పెడతాడు. ఇక్కడ ఇంకా వాటర్ ప్యాకెట్లు రాలేదు కానీ వచ్చుంటే ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు అనమాట. నీళ్ళంటే ఆయనకి నీరే నీరు. ఆ శరీరం అంతా నీటిమయం, నివాసం నీరు. ఆయనలో ఉన్నది నీరు, ఆయన ఉండేది నీరు. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, వేరే విషయం. ఇదో మనందరం ప్రాణం ఉన్న వాళ్ళందరం కూడా నీళ్లే. నారా అంటే మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం.
జ్ఞానంలో ఆయన ఉన్నాడు, ఆయనలో జ్ఞానం ఉన్నది, అందువల్ల నారాయణుడు అన్నారు. అటువంటి నీకు నమస్కారం. సర్వ సంస్థాయ, అంతటా ఉన్నవాడివి నువ్వు, అక్కడ ఇక్కడని కాదు. సర్వ సంస్థుడు అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని చెప్పడానికి వీల్లేదనమాట. ఇందుగలడందు లేడని సందేహము వల్లదు, చక్రి సర్వోపగతుండు ఎందెల్దు వెదకి తూచిన అందందే కల్లడు దానవాగ్రణి వింటే. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడనే సందేహం ఉందటండి. అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. అంతటా ఉన్నవాడు, ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడు. అటువంటి ఆ మహానుభావ నీకు నమస్కారం. జలశాయినే, నిత్యం క్షీరసాగరంలో శయనించే నీకు నమస్కారం. క్షితి రూపాయ, ఈ భూమి రూపంలో ఉంటూ ప్రజలకి నివాస స్థానమవుతున్న నీకు నమస్కారం. తేజసాత్మనే, అగ్ని రూపంలో ఉంటావు. అసలు అగ్ని కూడా ఆయన అని చెప్పాం కదా మరి. అహం వైశ్య నరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం అని. నేను వైశ్యానురుడనే పేరుతో ప్రాణులలో ఉన్నాను. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని పేరు కలిగినటువంటి 5 పదార్థాలని కూడా నేనే వ్యాపించి చతుర్విధములైన అన్నాన్ని జీర్ణం చేస్తున్నాను. ప్రాణాపాన వ్యానోదాన సమానములతో కలిసి వీటిని జీర్ణం చేస్తున్నాను. అసలు నేను తేజస్వరూపుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. అగ్నిస్వరూపుడు అంచేత ఆ రకంగా. అగ్ని ఆయనకి ముఖం, గుర్తుపెట్టుకోండి. విష్ణుమూర్తికి అగ్ని ఏమవుతుంది? ముఖం. అందుకే విష్ణు సహస్రనామ ప్రారంభంలో ధ్యాన శ్లోకంలో ఏం చెప్పారు? భూ పాదౌ యస్య నాభిః వియదసుర నిరః చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాః శిరోద్యౌర్ ముఖమపి దహనః. దహనః అగ్ని, ముఖం అపి, ఆయనకు ముఖం కదా, ఆయన ముఖం అగ్ని. అందుకే అగ్ని అంటే ఆయనకి అంత ఇష్టం. ఆయన భోజనం అగ్ని ద్వారా చేస్తాడు. ఎవరో అడిగారు, పిండాలు అవి కూడా కొంతమంది అగ్నిలో కలుపుతారు, యజ్ఞంలోనేమో అన్నం వేస్తారు. కారణం ఏమిటంటే అగ్ని విష్ణు స్వరూపం. విష్ణువుకి అన్నం పెట్టాలంటే అగ్నిలో వేస్తే ఆయన తింటాడు, ఆ ఆవిరి ద్వారా స్వీకరిస్తాడు. అంచేత అటువంటి అగ్ని స్వరూపానికి నమస్కారం. వాయుస్వరూపుడివి నువ్వు. ఆకాశం మొదలైన పంచభూతాలు నీవే. సమస్త భూతాలకి దేవదేవుడివి. అందరి హృదయాలలో ఉన్నావు. త్వం ఓంకారో వషట్కార సర్వత్రైవ చ సంస్థితః త్వమాది సర్వదేవానాం తవ చాదిర్న విద్యతే. నీవు ఓంకారానివి, నీవు వషట్కారానివి, అన్నింటా ఉంటావు నీవు. సర్వదేవతలకి నీవు మొదటివాడివి. అటువంటి నీకు తుది మొదలు లేదు, అంటే ఆది మధ్య అంతరహితుడివి. భూలోకం, భువర్లోకం, జనలోకం, మహర్లోకం, తపోలోకం, గోలోకం, సత్యలోకం, అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం, ఇలాంటి చరాచర భూతములన్నీ నీలో ఉన్నాయి. ఈ విశ్వం నీ వల్ల ఏర్పడింది. ఋగ్వేదం మొదలైన వేదములన్నీ నీ స్వరూపమే. శాస్త్రాలు నీ నుంచి